నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ నెల మనకి హనుమాన్ జయంతి రాబోతుంది. ఆ రోజు ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమం అంటూ హనుమంతునికి ఏ విధంగా చేస్తే మంచిదంటారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. బుద్ధిమంతం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుశ్చర్మస్మరణాద్ భవేత్. శ్రీరామభక్తనపతే నమ. మనకు హనుమత్ జయంతి. సప్త చిరంజీవుల్లో ఒకరైనటువంటి ఆంజనేయుడు. ఈ సప్త చిరంజీవులు ఏంటంటే కలియుగాంతం వరకు కూడా వీళ్ళు ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటారని చెప్పి అటువంటి సప్త చిరంజీవులు హనుమంతుడు ఒకరు. మనకు ఎవరా సప్త చిరంజీవులు అంటే అశ్వత్థామ బలివ్యాస హనుమానశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే స్థిరజీవన. అశ్వత్థాముడు, అట్లానే విభీషణుడు, కృపాచార్యుడు, తర్వాత భార్గవరాముడు, పరశురాముడు, బలి చక్రవర్తి, తర్వాత హనుమంతుడు. ఇక రకరకాల ఈ కలియుగంలో ఇంకా మనకు చెప్పాల్సిందంటే మార్కండేయుడు, ప్రహ్లాదుడు కూడా చెప్పబడ్డారు. ఈ యొక్క సప్త చిరంజీవుల యొక్క ప్రాధాన్యం ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి చాలా నైపుణ్యత ఉండేటువంటి వారు. మనము వాళ్ళని చూడడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఎంతో భాగవతోత్తములు వాళ్ళు. అంటే వాళ్ళని అసలు మనం చెప్పలేము. వాళ్ళని దర్శనం చేయాలన్నా వాళ్ళ యొక్క దర్శనం కలగాలన్నా కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ విషయాన్ని గరుత్మంతుడు చెప్పాడు. భాగవతోత్తముల గుణాలు ఎటువంటివి అని మనకు గరుడ పురాణంలో తెలపబడింది. పద్మమాల బ్రహ్మాండ పురాణంలో కూడా ఉంది. భాగవతోత్తముల గురించి చెప్పాలి అంటే నాకు దానికి మాటలు లేవు అని చెప్పన్నారు విష్ణుమూర్తి సాక్షాత్తు. ఎందుకంటే అటువంటి వారిని మనము ఎంచటం వీలు కాదు కలియుగంలో కూడా అని. అందుకని మనకు భాగవతంలో అనేక లీలా కథామృతాలు ఉంటాయి. మీరు తీసుకున్నట్లయితే కృష్ణుడు లీలలు కానీ, తర్వాత చిన్నప్పుడు ఉన్నటువంటి చేష్టలు ఏవైతే కృష్ణుడు లీలలు అంటారు, తర్వాత ప్రహ్లాదుడు గురించి కానీ, తర్వాత ధ్రువుడు నక్షత్ర మండలాన్ని ఎంచుకున్నాడు. అటువంటి వారిలో కూడా మనము ఎక్కడ చూడలేము. అట్లాగే హనుమంతుడు కూడా మనకు రాముణ్ణి తన యొక్క హృదయమునందు నిత్య నివాసమే ఉన్నాడని చెప్పి హనుమత్ విజయోత్సవం రోజు శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవి పరివార దర్బార్లో అంతా కూడా చూపిస్తాడు తన చీల్చి. అలా వామాంకంలో హృదయస్థానంలో రామాని యొక్క ధ్యానం చేస్తూ నిత్యమే ఉంటాను, ఇంతకంటే నాకు ఇంకొక భాగ్యం లేదు, నిరంతరం నేను నామస్మరణ నాకు అనేక రకాలైన బలము అని చెప్పన్నాడు. అట్లా హనుమంతుడి యొక్క స్వరూపాన్ని చూస్తే మీరు చిన్నపిల్లలకి తాయెత్తులు కట్టడం కానీ, చిన్నపిల్లలకి యంత్రాలుగా పెట్టడం కానీ, అలాగే కొంత శత్రు భయాదులు కానీ, అలానే భూతగ్రహాది పిశాచాది బాధలు కానీ, చైల్డ్ ఇమ్యూరిటీస్ ప్రాబ్లమ్స్లో కానీ ఈ హనుమంతుని ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. అలాగే వాక్పటుష్టం, ఇందాక మనం చెప్పిన శ్లోకం ఏదైతే ఉందో బుద్ధిమంతం యశోధైర్యం. బుద్ధిమంతుడు ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఏ విధంగా చేస్తే కార్య సాధన లక్షణాన్ని మనం పొందుతామో అది హనుమంతుడి గుణం. తర్వాత యశోధైర్యం, దశ దిశలా వ్యాపించినటువంటిది హనుమంతుడి యొక్క. ఎవరైనా జై హనుమాన్ 10 సార్లు అంటూ ఉంటారు. లేతే శ్రీరాముని తలుచుకోవటం, హనుమంతుని తలుచుకోవడం చూస్తుంటాం. హనుమంతుడు ఏదైనా బాధ వస్తే ఎంబటే హనుమాన్ తలుచుకుంటూ ఉంటారు. అంటే యశస్సు కీర్తి లాభాలు రావాలన్నా కూడా ఆంజనేయుడు మించినటువంటి వారు. అందుకని అర్జునుడు తన యొక్క ధ్వజానికి పెట్టుకున్నాడు మహాభారత యుద్ధంలో. అలా పెట్టుకొని విజయాన్ని చేకూర్చాడు ఆంజనేయుడు. అది కూడా మనకు ఒక ఘట్టం విశేషంగా చెప్పబడింది. మొన్న మనకి జరిగింది విజయోత్సవం అండి. అవునమ్మా, హనుమాన్ విజయోత్సవం అనేది. దానికి ఒక కథ ఏంటంటే శ్రీరాముల వారు ఎప్పుడైతే అయోధ్యకు వస్తారో, అయోధ్యకు వచ్చిన తర్వాత సీతాదేవి ఇచ్చినటువంటి ముత్యాలహారాన్ని తీసుకొని కొరికి విపరీతమైన చర్యకు దిగుతాడు ఆంజనేయుడు. అప్పుడు సీతాదేవి శ్రీరాముని అడిగినప్పుడు ఎందుకు ఆ విధంగా కొరుకుతున్నాడు ఆంజనేయుడు, ఇంత ముత్యాలహారం అమూల్యమైన ఆభరణం కదా అది అని చెప్పానంటే అప్పుడు ఆంజనేయుడు అంటాడు, ఈ ముత్యంలో మాకు రాముడు కనబడటం లేదు కాబట్టి ఈ ముత్యాల్లో ఉన్నాడేమో లోపల అంతర్గతంగాని కొరికాను అని అన్నాడు. అంత భక్తుడివా అని చెప్పి ఆ యొక్క రాముడు అడగంగానే తన రోమాంకం అంటే తన చీల్చి చూపిస్తాడు హృదయాంకంలో. అప్పుడు రాముడు
ఆలింగనం చేసుకొని విజయోత్సవంగా దీన్ని మార్చారు. అట్లానే ఆంజనేయుడు ఈ యొక్క అర్జునుడికి యుద్ధం జరిగింది కూడా ఈ సమయంలోనే అని చెప్పి అప్పుడు ఆంజనేయుడికి నీకు విజయం సాధించడానికి కృష్ణుడు ధ్వజాకారంలో ఉండండి అని చెప్పి ధ్వజాకారంలో ఆంజనేయుడు కూడా ఈ యొక్క రోజే ఉన్నాడని చెప్పి అందుకని విజయోత్సవం కూడా సాధించాడని అందుకని విజయోత్సవంగా చెప్పబడింది. ఈ విధంగా ఆంజనేయుడి విజయోత్సవం అది జరిగింది. ఇప్పుడు జరిగేది హనుమత్ జయంతి. మనకు పరాశర సంహితలో చెప్పబడిన విధంగా ఏదైతే పూర్వాభాద్ర నక్షత్రం వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రయుక్తంగా ఆంజనేయుడు జన్మించాడని శనివారం నందని ఈ విధంగా చెప్పబడింది కాబట్టి మనం ప్రత్యేకంగా దాన్ని తీసుకున్నాం. ఈ విధంగా మళ్ళీ కూడా కొన్ని ఘటనలు చూస్తే ఉత్తర భారతంలో మాత్రం ఆంజనేయుడు జన్మించింది అదే రోజని అక్కడ వాళ్ళకి సాక్షాత్కారం చేయింది ఆ రోజు అని చెప్పి హనుమత్ జయంతిగా దాన్ని అక్కడ వాళ్ళు మొదలుపెట్టారు. కాబట్టి ఏదైనా ఆంజనేయుడు ఒక శక్తి అటువంటిది కాబట్టి ఏదైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మనకు ప్రత్యేకంగా చెప్పబడినది కాబట్టి ఈ విధానంగా మనం చేస్తున్నాం ప్రస్తుత కాలం. అట్లానే ఆంజనేయుడి యొక్క విశేషం ఏంటంటే ఇంకా ముఖ్యంగా భయాలు మొత్తం ఏదైనా జాడ్యం అంటే మనం భయపడుతున్నాం అనుకో గద తీసుకొని కొడితే ఆ యొక్క గద తీసుకొని కొడతారు కొన్ని గుళ్ళల్లో. గద ప్రహారం వల్ల కూడా మనకు ఉండేటువంటి రాక్షస గుణాదులు కానీ గుణాలు పోతాయని. తర్వాత వాక్కు ధోరణి వాక్ సంపద మంచిగా మాట్లాడితే ఎవరైనా మనకు మంచి ఫలితాలు ఉండడము వాక్ సంపద అది కూడా ఆంజనేయుడు ఇస్తాడని. కాబట్టి ఇటువంటి అపూర్వమైనటువంటి ఆంజనేయుడు యొక్క ఆరాధనలో ఇవన్నీ ఫలాలు ఉన్నాయని చెప్పి మనకు చెప్పబడింది. కాబట్టి ఆంజనేయుడు ఆరాధన అంత మంచిది ఆరాధన వల్ల. ఇంకా ఈ ఆరాధనలో క్రమాలు చాలా ఉన్నాయి. మీరు అన్నట్టుగా కొంతమంది ఆకుపూజ చేయటం, కొంతమంది సుందరకాండ పారాయణం చేసుకోవటం, కొంతమంది హనుమాన్ చాలీసా పారాయణం చేయటం, కొంతమంది హనుమత్ మంజసూక్త సంపుటిత పారాయణాలు చేయటం, హనుమంతుడి హోమాలు చేయటం, సింధూరంతో అలంకరింపజేయటం, తర్వాత అప్ప నైవేద్యం, తర్వాత వనమాల స్వామివారికి వేయటం, తులసీధామం, తర్వాత ఫలాలు ఏదైతే మన మామిడి ఫలాలు అవి దానంగా ఇవ్వటం, ఇలా అరటి చెట్లు మన అవైతే నాటడం, తర్వాత అరటి సంబంధించినటువంటి గెలలు ఇవ్వటం, అరటి పళ్ళు దానం చేయటం, ఇవన్నీ కూడా చాలా విశేషంగా చెప్పబడింది ఈ ఆంజనేయ స్వామి జయంతి రోజు. కాబట్టి ఆయనకు సుందరుడు అనే ఒక పేరు ప్రత్యేకంగా తర్వాత ఆంజనేయుడు అయ్యాడు. ఇక్కడ హనుమత్ జయంతి రోజు ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే సంపూర్ణమైన అనుగ్రహం కలిగి మనకుండేటువంటి ఈతి బాధలు ఏవైతే ఉంటాయో అనేక బాధలు కూడా అన్నీ తొలగిపోయడానికి హనుమత్ జయంతి చాలా ఉపకరిస్తుంది. కాబట్టి అందరూ కూడా మనస్సు భక్తితో చేయాలి. ఏదో భావనగా చేసేస్తే మనం ఫలితం కలుగుతుందని కాదు, ఎంత భక్తిగా ఆరాధన చేస్తే అంత ఫలితం కలుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా శ్రీరాముణ్ణి ధ్యానం చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రామతుల్యం రామనామ వరారణే. హనుమత్ జయంతి రోజు దీన్ని ఎన్నిసార్లు చదువుకుంటే అంత మంచిది. హనుమత్ అనుగ్రహం త్వరితగతిన మనకు లాభాన్ని చేకూరుతుంది. ఓకే అండి, చాలా చక్కగా తెలుసు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.